కుటుంబంలో ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఒక బహిరంగ అఫిడవిట్ ను విడుదల చేశారు. వైసీపీ నేతల ప్రచారంపై వాస్తవాలను ఆమె వివరించారు. తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బతికున్నంత వరకు ఆస్తుల పంపకాలు జరగలేదని తెలిపారు. అప్పట్లో ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ తెలియజేశారు. మనవళ్లు మనవరాండ్లకు ఆస్తులను సమానంగా పంచాలన్నదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అని చెప్పారు. ఈ విషయం తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారందరికీ తెలుసని విజయమ్మ వెల్లడించారు. జగన్ షర్మిల మధ్య ఎంఓయూ జరిగిందని చెప్పారు. షర్మిలకు రాసిన ఆస్తులన్నీ ఆమెకు న్యాయబద్ధంగా దక్కవలసిందేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఆస్తుల వ్యవహారంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి అన్యాయం చేశారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిగా తన కుమారుడు ఎప్పటికైనా మనసు మార్చుకుని చెల్లికి న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఒకే రకమైన ఆస్తులను పిల్లలిద్దరికీ వైఎస్ఆర్ కేటాయించారని, ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు దేవుడికి తన కుమారుడికే తెలుసని విజయమ్మ వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం కుటుంబ విషయాలను వాడుకోవద్దని విజయమ్మ కోరారు. దేవుడి సాక్షిగా తాను చెబుతున్నవన్నీ పచ్చి నిజాలన్నీ అందుకే అఫిడవిట్ లో నొక్కి చెబుతున్నారని ఆమె వివరించారు. ఎవరెన్ని వాదనలు వినిపించినా ప్రచారాలు చేసినా చివరికి దేవుడు న్యాయమే గెలుస్తుంది అన్నారు. తల్లిగా ఇద్దరు పిల్లల సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, ధర్మం వైపు నిలబడవలసిన అవసరం తనకి ఉందని విజయమ్మ తెలియజేశారు.